నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా గురిగే నరసింహ కురుమ, అధ్యక్షుడిగా బాపురాజు, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా శివకుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన నూతన ప్రతినిధులు కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చంద్రగౌడ్, పలువురు కాలనీ పెద్దలు పాల్గొన్నారు. వర్గభేదాలకు బంధుమిత్రులకు అతీతంగా పనిచేస్తానని కాలనీ వాసుల సమక్షంలో, ఊరు పెద్దల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. ఇట్లో మీ మేడ బాపురాజు, చిన్న క్రాంతి కాలనీ ప్రెసిడెంట్. ఇప్పుడు మన రాజేంద్ర రెడ్డి అని నేను కాలనీ ప్రధాన అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు నుండి 2 సంవత్సరాల వరకు కుల మతాలకు, వర్గభేదాలకు, బంధుమిత్రులకు అతీతంగా పనిచేస్తానని కాలనీ వాసుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. శివకుమార్ అని నేను కాలనీ ట్రెజరర్గా ఈ రోజు నుంచి 2 సంవత్సరాల వరకు కులమత వర్గభేదాలకు, బంధుమిత్రులకు మరియు అతిథులకు పనిచేస్తానని కాలనీ వాసుల సమక్షంలో ప్రమాణం చేస్తాను. వ్యక్తిగా తిరుపతి రాజు అన్న తన అమూల్యమైన సందేశాన్ని తొందరగా 2 నిమిషాల్లో ముగించాలని మన్నించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు. మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి. అది కొత్తగా అందరికీ తెలియని అయితే కాదు, కాకపోతే మళ్ళీ ఒకసారి నా ఆలోచన ప్రకారంగా, న్యాయ పరంగా చెప్తాను. మనకి ప్రధానంగా డ్రైనేజ్లు అన్నీ వేసారు కానీ ఒక క్రమ పద్ధతిలో వేయలేదండి. అవి అతుకుల బంతలు. సో ప్రధానంగా వర్షాలు వస్తే మనకి చాలా సమస్యలు వస్తాయి. వాటిని కూడా మన ఊరి పెద్దల దృష్టికి, అలాగే మన మున్సిపల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని, అవి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మన కాలనీలో సూచిక బోర్డులు, అంటే మనం ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటే మన కాలనీకి వచ్చి అందియలేని పరిస్థితులు, ఎక్కడికి రావాలి ఎక్కడ రావాలి ఒకటే ఫోన్లు మనకి. సో ఫస్ట్ ప్రియారిటీగా సూచిక బోర్డులు కూడా కొంతమంది దాతల సహాయంతో రానున్న ఒక 4 రోజులలో దాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మన కాలనీకి చుట్టుపక్కల ప్రతి కాలనీలో దేవుడు ఉన్నాడు, అంటే దేవుడి గుడి ఉంది. మన కాలనీకి లేదు. ఈ సందర్భంగా నేను మన గ్రామ పెద్దలని అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మా కాలనీకి చాలా పెద్ద ఉందన్న. మన చెంగిచెర్లలో క్రాంతి కాలనీ తర్వాత చిన్న క్రాంతి చాలా పెద్దది విస్తీర్ణం పరంగా. మీ అందరి సహకారంతో మాకొక గుడిని నిర్మించాలని మీ సమక్షంలో మీ అందరినీ కోరుచున్నాను. అట్లాగే దీని తర్వాత మనకి పవర్ అండి, అంటే చాలా వరకు సింగిల్ ఫేస్, అంటే బిల్డర్లు ఇల్లు కట్టి వాళ్ళ అవసరాల కోసం కన్స్ట్రక్షన్ కట్టుకొని బయటికి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ అవసరాల కోసం సింగిల్ ఫేస్ కొనిరు. మనకు 2 ఫేస్ లేదు, 3 ఫేస్ లేదు. మనకు ఒక్కొక్క సందర్భంగా బోర్ వేస్తే కూడా బోరు నడవలేని పరిస్థితులలో మొత్తం ఫ్లక్చువేషన్ అయిపోతుంది. ఈ సమస్యను కూడా మన గ్రామ పెద్దల సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. మాకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, అట్లాగే 3
ఫేస్ కరెంటును కూడా వచ్చే విధంగా మీ అందరి సహకారంతో చేయాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే గెలుపన్న బాపురాజు గారికి అండ్ ట్రెజరర్గా శివకుమార్ గారికి, అదేవిధంగా మా కమిటీలో మీ ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, గౌరవ అధ్యక్షులైన జీఎన్కే గారికి, ఉపాధ్యక్షులకి, జనరల్ సెక్రటరీస్కి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్కి, కార్యదర్శులందరికీ, కమిటీలో ఉన్న అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం ఇక్కడ సమావేశమైనామంటే ఇది ఒక చిన్న క్రాంతి కాలనీ అభివృద్ధికి ముందడుగు అనుకుంటున్నాను నేను. మిగతా పెద్దలందరికీ మరియు కాలనీవాసులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి ప్రెసిడెంట్ గారికి ఇందాక అన్నట్టు బాధ్యతలు కూడా పెరిగినాయి. కాలనీ మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి. ఇంతవరకు జరిగిన అభివృద్ధి కాక ఈయన మార్పు చూపించుకోవాలి. అభివృద్ధి ఇవేది ఏమవుతున్నాయో ముఖ్యంగా మన కాలనీ వాసులకు ఏమైతే అవసరం ఉన్నాయో ముఖ్యంగా కాలనీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, వాటర్ సౌకర్యమే కానీ 100 లెక్క ఇన్స్టాల్మెంట్ 40 నెలలు కట్టి 2000 రిజిస్ట్రేషన్తో 10,000కు ఒక ప్లాట్ అప్పుడు తీసుకోవడం జరిగింది కార్ల మీద. మరి ఈ రోజు 50,000 60,000 దాకా వచ్చిందంటే మరి మీరందరూ కూడా వివిధ డిస్ట్రిక్ట్ల నుంచి అక్కడి నుంచి వచ్చినందుకే మా గ్రామం ఇంత అభివృద్ధి చెందింది. మీరందరూ వచ్చినందుకే మా గ్రామానికి 3 మన కార్పొరేటర్లు కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా మా గ్రామంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా చిన్న క్రాంతి మా పట్టా భూమి ఉండే అప్పుడు దాన్ని కూడా అప్పుడు 40,000కు ఎకరాలు లెక్క అమ్మినాం. 40 అంటే ఒక గర్వం కూడా కాదు. ఇప్పటి వరకు ఉంటే మనకు చాలా ఇది ఉన్నాయి, కానీ అప్పటి పరిస్థితులను బట్టి ఆ విధంగా ఒకటి అమ్మితేనే ఒకటి పెరుగుతుంది అన్నట్టు ఇప్పటిదాకా వచ్చింది. మరి ఈ క్రాంతికి చాలా మటుకు పెద్ద క్రాంతి, చిన్న క్రాంతి వల్ల బేడలు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. కానీ ప్లాట్లు అయింది మటుకు 82, 83లా అప్పుడు ప్లాట్ కొనడానికే పైసలు లేకుంటే, కట్టాలంటే పైసలు లేకుండా. కానీ ఇప్పుడు మీరందరూ వచ్చి బిల్డర్లు బాగుపడ్డారు. ఇక్కడ చాలా మంది మీరు రావడం కిషోర్ గౌడ్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, దాదాపు సమస్యలన్నీ విని మాకు త్వరగా స్పందిస్తాడని కిషోర్ అన్న గారు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మేము అన్ని చెప్పేసాం. అయినా మీకు పర్సనల్గా ఎప్పటికప్పుడు కలుస్తూ మా సమస్యలు తీర్చుకోవడంలో మీ బాధ్యతను మేము వినియోగించుకుంటామని తెలియజేస్తూ అన్నగారికి మరొకసారి స్వాగతం తెలుపుతూ, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎవరన్నా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి వస్తున్న కొత్త చంద్రన్న గారికి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, అలాగే కోఆపరేషన్ మెంబర్ బ్రహ్మణ గారికి, యోగేష్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, మల్లేశ్వర గారికి, మరి ఇప్పుడే మీ అందరి ముందు చెప్పినట్టు అన్న కమాండ్ దాత కొత్త ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, ఫస్ట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాసాల కుమార్ గారికి, ప్రెసిడెంట్ రాజు గారికి, జనరల్ సెక్రటరీ రెడ్డి గారికి, ట్రెజరర్కి, మరి శివర్ గారికి, ముఖ్యంగా ఇబ్బంది ఇదంతా నడిపిస్తున్న నరసింహన్న గారికి, చిన్న గారికి, అంజన గారికి, చారి గారికి, కాలనీ ప్రెసిడెంట్ మురళి గారికి, మరియు రమేష్ గారికి, అమల్ సిన్ అన్న కొడుకు మహేందర్ గారికి, ముఖ్యంగా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న చిన్న క్రాంతి కాలనీ వాసులకు పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం. 3 సంవత్సరాల నుంచి ప్రతి కాలనీలో 2 సారి ఎలక్షన్లు అయినాయి. మీ కాలనీలో ఒక రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం, అయినా కాలే. మొన్న మీరందరూ కలిసికట్టుగా వేరే రాజకీయ నాయకుల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీ స్వయం కృషితో 310 ఓట్లు ఉంటే 209 ఓట్లు వేసారంటే పని ఎంత ఉంది, పని చేపియాలనే కసి మీ అందరిలో ఉంది. తప్పకుండా ఇంతకుముందు ఏదైతే చెప్పారో అన్నట్లా డ్రైనేజ్, ఫస్ట్ కొద్దిగా డ్రైనేజ్ మీరు కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ అప్పుడు చేసారు. సరే, కొన్ని విషయాలు జరిగినాయి. ఈడ ఈ పార్కును కూడా కాపాడుకోవడం మామూలు విషయం కాదు. అప్పుడు ఉన్న కమిటీ సరే, ఇప్పుడైతే కొత్త కమిటీని మీరు ఎన్నుకోరు. వాళ్ళ ప్రోత్సాహంతో మనం మీరు చూసారు 4.5 సంవత్సరాలు ఒక ఎత్తు. మొన్న 6 నెలలు ఫస్ట్ డివిజన్లో మేయర్ గారు అయితే ఉంది, మేమైతే ఉంది, జంగన్న, చంద్రన్న కూడా ఈ రోడ్ కోసం ప్రతి
ప్రతి ఒక్కటి డిస్కస్ చేసి ఫస్ట్ డివిజన్కి పెట్టినంత ఫండ్ ఏ ఏ ఏ కాలనీకి ఏ డివిజన్కి పెట్టలేదు. మీరు ఇప్పటివరకు అన్నీ చెప్పిండు. రోడ్లు మాత్రం మామూలు లింక్ రోడ్ కాదు. రోడ్ నంబర్ 4 తీసుకుంటే